నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, మరి మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెండు మిక్స్డ్గా ఉంటాయి. ఎప్పుడు ఏ రాశి అయినా సరే సూపర్ పాజిటివ్ సూపర్ నెగిటివ్ ఏమి ఉండవు ఎవరికి కూడా. వీళ్ళేం పెద్ద పోటుగాళ్ళు కాదు. భూమిలో స్పెషల్గా ఈ రాశివాడు పోటుగాడు, ఆ రాశివాడు అని ఉండదు. మానవులంతా సమానం అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఫస్ట్ మొగుడు పెళ్ళాల గొడవలు విపరీతంగా జరుగుతున్నాయి. పెళ్ళం చేతిలో తన్నులు తినడం, అలాగే పెళ్ళం చేతిలో కేసులు పెళ్ళాల మీద వదిలేస్తామని కేసులు వేస్తే ఆ కేసుల్లో వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్లస్ అష్టమ కుచ కేతువులు ఉన్నారు కాబట్టి డిప్రెషన్కి లోనైపోతున్నారు. డిప్రెషన్కి లోనైపోయి అంతా ఇతరులు చెప్పేది వినరు వాళ్ళు. ఈ మకర రాశిలో కొంతమంది కోర్టు కేసులకు వెళ్ళినటువంటి వాళ్ళు అంతా తమకే తెలుసు అనే ధోరణితో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది ఏంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు కూడా చెప్తున్నా, అరే మన మంచిగా చెప్తున్నారనే జ్ఞానం ఉండదు వీళ్ళకి. అలాంటి వాళ్ళు ఓడిపోతున్నారు. అండ్ మరణతుల్యమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే అష్టమ కేతువు కాబట్టి, అష్టమ కుజుడు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు లక్క ఇంట్లో పాండవులను ఎలాగైతే కాల్చేశాడో దుర్యోధనుడు, అలా వీళ్ళ శత్రువులు వీళ్ళని పల్లెటూరులోనో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పల్లెటూరులో కాల్చిపడేస్తారు. ఇప్పుడు అన్నీ బిల్డింగ్లే కదా. సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనకి మొన్న గౌహతి దగ్గర ఉన్నటువంటి ఆమె భర్తను పట్టుకెళ్ళిపోయి చంపించేసింది చూడు. ఎందుకని ఆ శుక్రుడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు వీళ్ళిద్దరూ కూడా ఎలా చేశారంటే, మనకి ట్రైసెక్షన్, బైసెక్షన్ ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి జ్యోతిషంలో. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ అనేటటువంటి రూల్లో కస్ప పీరియడ్ అక్కడ మేషం నుంచి వృషభంలోకి శుక్రుడు, ఇక్కడ కర్కాటకం నుంచి ఈ యొక్క సింహానికి కస్ప పీరియడ్లో ఉండగా ఈ అమ్మాయికి అక్రమ సంబంధం కోసం భర్తనే కాల్చిపడేసింది, చంపేసింది. సో అదేంటి శుక్రదోషం అంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా కుజకేతువులు ఇద్దరు కూడా పిశాచి యోగాన్ని, అంటే పడుకుంటే ఇంకన్నీ పిశాచాలే కళ్ళలోకి, అలాగే దారిలో ఎవరైనా పట్టుకుంటే పిశాచిలాగా ఈ ఎవరన్నా ఆడది మాట్లాడింది కదా అని రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడితే పిశాచిలాగా వదలదు అనమాట. కాబట్టి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మగవాళ్ళకి సరదానే పాపం కొంతమందికి, ఏంటి సొలగబులు చెప్పుకోవచ్చాను, కానీ తర్వాత పిశాచిలాగా పట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇళ్ళు కొని పడేశారు, స్థలాలు కొని పడేశారు. తర్వాత అష్టమ కేతువు కాబట్టి మన సొసైడ్ చేసుకోవాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. గ్రేట్ డిప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది. యాక్సిడెంట్లు ఎవడు పడితే వాడు డ్రైవ్ చేస్తుంటే ఎక్కేస్తే కనుక వీళ్ళు యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉన్నాయి. అసలు రాత్రి తాగేసి వీళ్ళు అసలు బయట డ్రైవ్ చేయకూడదు. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ముందే హెచ్చరించాను. అతను రోజు రాత్రి 11:30, 12 గంటలకు తాగేసి వెళ్తూ ఉంటే, పడతావు నాయన జాగ్రత్త అన్నాను. అదే నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి, నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నేను తెలంగాణ అండి, బై బర్త్ అండి, మేము చిన్నప్పటి నుంచి చేసేస్తున్నామండి అన్నాను. తర్వాత ఒకసారి పడిపోయాడు, రాడ్లు వేశారు. ఒకసారి ఆడంతకు ఆడే పడిపోయాడు. ఒక 1 year తర్వాత దెబ్బలు తగిలింది. ఏంటంటే గురుగారు అని అంటే మరి ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ నెలలో చాలా డేంజర్ ఉంది వీళ్ళకి. ఏమిటిరా బాబు ఆ డేంజర్ అంటే, ధనస్థానంలో రాహు ఉన్నాడు, వాక్స్థానంలో. అందువలన నోటి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తాగుడు, గీగుడు ఇలాంటివన్నీ కూడా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ మకర రాశి వారికి పిశాచి యోగం అని పేరు పెట్టారు మా గురువులు, కొంతమంది జ్యోతిష్కులు. దానికి కారణం ఏంటంటే, వీళ్ళు హోమోసెక్షువల్స్గా మారిపోవడానికి కూడా కొంతమంది 1% మంది అవకాశాలు ఉన్నాయి. సో దే విల్ లెర్న్ సమ్ డర్టీ హ్యాబిట్స్ అనమాట. అటువంటి అందులో సిగ్గుపడడానికి ఏం లేదు, ఎందుకంటే తెలుసుకోవాలి వాళ్ళు. కఠినంగా మాట్లాడటము ఇదంతా కొంతమంది చేస్తే, నోటికి సంబంధించినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ అగ్లీ హ్యాబిట్స్ వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ద యూత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. పెండింగ్ పనులన్నీ పూర్తవడానికి ఎంతవరకు అవకాశం కనిపిస్తుంది గురుగారు? కొన్ని పనులు ఎప్పుడో వీళ్ళు పాస్ట్లో చేసి ఇంకా ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా ముందుకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమన్నా?
వీళ్ళకి ఎందుకు అవ్వాలి అసలు పెండింగ్ పనులు? వీళ్ళు ఏమన్నా దాన ధర్మాలు చేస్తారా, లేకపోతే ఇవి చేస్తారా? ప్రతి ఒక్క ఏ రాశివాడైనమ్మా, when we expect something, we should give something to the society. దేవుడు చెయ్యాలి అని అనుకుంటారు. వీళ్ళు అనాథ పిల్లలకి డొనేషన్స్ ఇస్తారా? తర్వాత పోనీ పూజలు కుంకాలు వేసేయడమును వెంకటేశ్వర స్వామికి మొక్కేసి జుట్టు ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళడం ఇలాంటివి కాదు. జుట్టు నేను ఇచ్చేస్తానంటారు. తిరుపతి ఎవడ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రయాణం టికెట్ కట్టుకుంటున్నాడు, ఆడే ఎంజాయ్ చేస్తున్నాడు. తిరుపతి వెళ్తున్నాడు, జుట్టు వాల్యూ 10 రూపాయలు కూడా ఉండదు. ఇలాంటివి కాదు. అనాథ పిల్లలకి ఇమ్మను 1 లక్ష రూపాయలు, పేదవాళ్ళకి అవసరమైతే ఉన్నటువంటి పేదవాళ్ళకి ఒక ల్యాప్టాప్ కొనిమ్మను, తర్వాత ఈ యొక్క సాధువులకి ఇమ్మను. ఎవరు వద్దన్నారు? ఒకడు ఏమయ్యా బాబు నాకు ఎందుకు కలిసి రావట్లేదండి అండి గురువుగారు అంటే, ఏమయ్యా బాబు నువ్వు ఏమైనా చేసావండి, మీ మాస్టర్లకు గురుదోషం ఉందిరా బాబు నీకంటే, వీడేం చెప్తున్నాడు, ఒక యాపిల్ పండు ఇచ్చారండి 2017లో అంటున్నాడు. ఆ తర్వాత ఇవ్వలేదంట. ఇప్పుడు వీళ్ళకి గురుదోషాలు, పితృదోషాలు, ఇలాంటి దోషాలన్నీ పెట్టేసుకుంటాయి. ఈ దోషాలకి వీళ్ళు ఈ పూజలని, గోకర్ణం వెళ్ళని, ఆ పూజలని, ఈ పూజలని చేస్తారు. అవి కాదు ఇవ్వాల్సింది. రైట్ పూజ స్వామి వివేకానంద క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు? హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్. అంతే అయిపోయింది. ఇది చేయకుండా మామూలు కుంకాలు పసుపులు వేసేసి పూజ, నేను ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా యాత్రలన్నీ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చి, అది మళ్ళీ మొగుళ్ళు ఫ్రెండ్స్లతో వెళ్తూ, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? కాబట్టి ఈ ప్రాక్టికాలిటీ అప్రోచ్ ఒకటమ్మా, జాతకం బ్రహ్మాండంగా మార్చుకోవచ్చు మనం దానాలు చేయడం ద్వారా. ఇలా అంతే. అవసరమైన పేదవాడు ఇప్పుడు ఒకడు అప్పు వచ్చి అడుగుతాడు, పాపం వాడి పెళ్ళంగా హార్ట్ అటాక్ వచ్చింది, ఇవ్వాలి, లేకపోతే వాడు శాపం పెడతాడు. అరే రియల్ నాలెడ్జ్నే ఆదిశంకర, స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళు చెప్పారు. అందుకే వాళ్ళంతా కూడా ఆర్ఫనేజెస్ ఇవన్నీ రన్ చేసేది అందుకే. సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మకర రాశి సూపర్గా ఉంది, తిరుగు లేదు వీళ్ళకి. సో బాగున్నప్పటికీ పలానా విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండకపోతే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు గురుగారు? మొగుడు పిల్లల గొడవ ఉంది కదా, మా ఎక్కువ నెంబర్ ఆఫ్ డైవర్సిటీస్ వాళ్ళే ఇందులోనే ఉంటారు, మకర రాశిలోనే ఉంటారు. సో వీళ్ళకి ఏం చేయాలంటే అంటే, అష్టమ కేతువు ఇలా చచ్చిపోతారు వీళ్ళే. ఆ కేతువుని ప్యాసిఫై చేసుకోవాలా, కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు. అలాగే గరిక గడ్డితో శ్రీ వినాయకుల వారికి ఓం గణేశాయ నమః అంటూ పూజ చేసుకోవాలి. కుడుములు, లడ్డూలు ఇవన్నీ కూడా పంచాలి. ఇది ఒక పార్ట్, ఆధ్యాత్మిక పార్ట్. రెండో పార్టు మన గురుదేవులైనటువంటి వివేకానందుల వారు ఇలాంటి వాళ్ళు చెప్పినట్టుగా పేద ప్రజలకు సేవ చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి, సింపుల్. ఇవి కనుక చేసుకుంటే ఎందుకు మారదని నన్ను అడగ మనం కావాల్సి, ఐ విల్ డెఫినెట్లీ ఛాలెంజ్ అండ్ ఐ విల్ గివ్ ద ఆన్సర్. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.